అందరికీ ప్రైజ్ లార్డ్. జూలై 4 ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనము. నీవు నీ దేవుని మాటలు వింటూ ఆయనకు విధేయత చూపించి ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే నీవెన్నడూ తక్కువ పాడవు కావు. ఆనాడు పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్న యోసేపు పాపము చేయుటకు గాని తన పరిశుద్ధత కోల్పోవుటకు గాని ఇష్టపడలేదు. అందుకే దేవుడు యోసేపుకు తోడుగా ఉండి ఐగుప్తు సింహాసనం మీద అధిపతిగా నియమించాడు. ఫరోకే దేవునిగా దేవుడు నియమించాడు. ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప భాగ్యము! బానిసగా అమ్మబడిన యోసేపు ఐగుప్తు దేశంలోనే ఘనుడయ్యాడు. కారణం దేవునికి లోబడి, దేవునికి భయపడి పరిశుద్ధముగా జీవించుట వలన దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా దేవునికి భయపడి పరిశుద్ధముగా జీవించు. ఈరోజు నీవు తక్కువగా ఉండవచ్చు. తప్పకుండా యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నిన్ను కూడా పైవాడిగా చేస్తాడు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.